మీతో అసలు పరిస్థితి ఏంటి, పూతలపట్టు పరిస్థితి ఏంటి, రాయలసీమలో పరిస్థితి ఏంటి, రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఇయర్ జనరల్ ఎలక్షన్ వస్తుంది, వీటి గురించి మరియు మీ పర్సనల్ బ్యాక్గ్రౌండ్, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ గురించి మేము మా వీక్షకులకు తెలియజేద్దాం అనుకుంటున్నాము. ఆ సందర్భంగా మీరు మాకు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నా పేరు నరేష్, నేను జర్మనీలో ఉంటాను. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం ఏంటి సార్ అంటే ఎలా ఉంది పరిస్థితి పూతలపట్టులో మీరు రాజకీయాలు? మీ హ్మ్, మీ విలువైన చెప్పండి సార్. మీరు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి సో మా విషయాలన్నీ ప్రపంచానికి తెలియజేయాలన్నటువంటి ఆలోచనకు వచ్చినందుకు ముందుగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా అసలు ఏం జరుగుతుంది సార్ పూతలపట్టు నియోజకవర్గంలో? మూడు సార్లుగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని కూడా మార్చారు. మీరు ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి కొత్త ఫేసు. మీరు జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు. ఆ, సొసైటీని చాలా దగ్గరగా పరిశీలించే వాళ్ళు జర్నలిస్ట్ అంటారు. మొట్టమొదటిగా సొసైటీలో ఏం జరుగుతున్నా మొట్టమొదటిగా అబ్జర్వ్ చేసేవాళ్ళు, మిగిలిన ప్రపంచానికి తెలియజేసేవాళ్ళు జర్నలిస్టులు. మీరు ఆ జర్నలిజం బ్యాక్గ్రౌండ్ నుంచి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు. మూడు సార్లు తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. రెండు సార్లు క్లోజ్ మెజారిటీతో పోయినసారి ఆ, దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి గెలిచారు. ఇప్పుడు మీరు కొత్తగా రంగంలోకి దిగారు. అసలు ఏంటి సార్ ప్రస్తుతం ఆ, పరిస్థితి ఎలా ఉంది? 30,000 మెజారిటీని ఆ, అధిగమించి అధిగమించే పరిస్థితులు ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్నాయా? చేంజ్ అయిందా సిచ్యువేషన్? ఏ మేరకు చేంజ్ అయింది? ముందుగా పూతలపట్టు నియోజకవర్గం గురించి మీరు బాగా సమగ్రంగా అధ్యయనం చేసి ఉన్నారు. సంతోషం. రెండు సార్లు స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం ఓడిపోవడం జరిగింది. గత ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో వైసీపీ గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ ఒక గమనించదగ్గ పరిస్థితులు కానీ పరిణామాలు కానీ చాలా క్లియర్గా మనకు కనిపిస్తున్నాయి. ఎప్పుడు కూడా కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఒక కుయుక్తులతో, చిన్న చిన్న పెద్ద పెద్ద కుట్రలతో, ఏదో ఒక రాజకీయ ఎత్తుగడతో తెలుగుదేశం పార్టీ యొక్క ఐక్యతకు భంగం వాటిల్లినట్టుగా వాళ్ళే ప్లాన్లు వేయడం, లేకపోతే ఒక పరోక్షమైనటువంటి విధానంతో దొంగ దెబ్బతీయడం, ఈ పరిణామాలతో తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఇక్కడ ఓడిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీకి గట్టి పునాది కలిగినటువంటి నాయకత్వం, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ పటిష్టమైనటువంటి విధానము పూతలపట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయినప్పటికీ ఓటమి చెందడానికి కర్ణుడి చావుకు కారణాలు అనేకం అన్నట్లు రకరకాలైనటువంటి కారణాల రీత్యా తెలుగుదేశం పార్టీ ఓటమి చెందింది. ప్రజల తీర్పుని మనం అంగీకరించాలి. అయితే ఈసారి పరిస్థితులు ఎలా ఉండబోతాయి అంటే, గతంలో 30,000 ఆధిక్యతను సొంతం చేసుకున్నటువంటి వైసీపీ నుంచి మీరు తిరిగి లాక్కోవాలంటే అంతకు మించినటువంటి ప్రజాబలం మీకు తోడవ్వాలి అన్నటువంటి మీ ప్రశ్నకు చాలా స్పష్టంగా సమాధానం చెప్తారు. పూతలపట్టు నియోజకవర్గం 2,20,000 ఓట్లు రమారమి ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ. పూర్తిగా కూడా పల్లెటూళ్ళతో నిండినటువంటి ఒక కాన్స్టిట్యుయెన్సీ. బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో అతి తక్కువ నియోజకవర్గాలు మాత్రమే పూర్తిగా గ్రామీణ నేపథ్యము, పల్లెటూళ్ళతో నిండినటువంటి నియోజకవర్గాలు ఉంటాయి. అందులో పూతలపట్టు నియోజకవర్గం ఒకటి. ఒక్క మున్సిపాలిటీ కూడా ఈ నియోజకవర్గంలో లేదు. ఉన్నటువంటి 5 మండలాల్లో మండల కేంద్రాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మేజర్ పంచాయతీలు, ఆ తర్వాత 1-2 మేజర్ పంచాయతీలు తప్ప మిగిలినవన్నీ కూడా మైనరు, మీడియం గ్రామ పంచాయతీలుగా ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇది. నీటి ఆధారం లేనటువంటి ప్రాంతం. అంటే సాగునీరుకు ఇక్కడ కేవలం
బోర్లు, బావుల మీద ఆధారపడి పంటలు పండించుకోవాలి. అవి ఎండిపోయినప్పుడు వర్షాధారం మీద ఆధారపడి పంటలు పండించుకొని రైతాంగము, రైతాంగం మీద రైతులు ఆహ్, పొలాల మీద ఆధారపడినటువంటి వ్యవసాయ కూలీలు జీవనాన్ని సాగించాలి. అయితే ఈ 4.5 ఏళ్ళు దాదాపుగా 5 ఏళ్ళు కావస్తోంది. ఈ 5 ఏళ్ల కాలంలో ఈ ప్రజానీకమంతా గూడా అనేక రకాలైనటువంటి అవస్థలకు గురి కావడం జరిగింది. చాలా ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగింది. ఒక మనిషి ఒక కుటుంబానికి ఏ రకంగా అయితే నమ్మకంతో పెద్దరికాన్ని ఒక మనిషికి ఒక కుటుంబం అప్పగిస్తుందో, అదే రకంగా రకరకాలైనటువంటి ఆలోచనలతో, రకరకాలైనటువంటి యాస్పిరేషన్స్‌తో, రకరకాలైనటువంటి అంచనాలతో ఒక ప్రభుత్వాన్ని ఒక సమూహం ఎన్నుకుంటుంది. అందులో పూతలపట్టు నియోజకవర్గం ప్రజానీకం గూడా బహుశా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అన్నటువంటి ముఖ్యమంత్రిని చూసి వైసీపీకి ఆనాటి ముఖ్యమంత్రి అభ్యర్థిని చూసి వైసీపీకి ఓటు వేసిన కారణంగా ఈరోజు మనం మోసపోయామన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నారు. ఏ రకంగా మోసపోయారు? అంటే ఒక వ్యక్తి ఒక వ్యవస్థను ఏ రకంగా మోసగించొచ్చు అని ఎగ్జాంపుల్ చూపించే విధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఒక వ్యక్తి చేతిలో మోసపోయింది. అందులో పూతలపట్టు నియోజకవర్గం ప్రజానీకం అత్యధికంగా మోసపోవడం జరిగింది. అది ఏ రకంగా మోసపోయారంటే, చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమలకు పెట్టింది పేరు. ఏ రకంగా అంటే, ఈ రాష్ట్రం అంతా కరువు దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్నా, కరువు రక్కసి కరాల నృత్యం చేస్తున్నా, ఏ ఒక్క పేదవాడు, రైతు, రైతు కూలి ఎవ్వడు కూడా కడుపు మార్చుకోకుండా కాపాడినటువంటి ఒక పరిశ్రమ ఏదైనా ఉంది అంటే పాడి పరిశ్రమ. ఈ జిల్లాలో సగానికి పైగా ప్రజానీకం పాడిని నమ్ముకునే బ్రతుకుతున్నారు. అలాంటి పాడి పరిశ్రమకు సంబంధించి చిత్తూరు జిల్లా రైతాంగం, ముఖ్యంగా పూతలపట్టు రైతాంగం, రైతు అనుబంధంగా ఉన్నటువంటి కూలీ ప్రజానీకం కూడా కోటి ఆశలతో పెట్టుకొని ఉన్నారు. నేను విజయ డైరీని పునరుద్ధరిస్తాను. ఇప్పుడు ఇస్తున్నటువంటి లీటర్ ధర కన్నా కూడా 4 రూపాయలు హెచ్చు వచ్చే విధంగా నేను మీకు ఆ పాల ధరని ఇప్పిస్తానని చెప్పి ఆనాడు ప్రకటన చేయడంతో, బహుశా మనం కరువున్నా కూడా కడుపు నింపింది కాబట్టి ఈ మాట మనకు ఉపయోగపడుతుందని ఆ పాడి రైతాంగం అంతా కూడా ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. దీనికి కారణంగా 4.5 ఏళ్ల తరువాత గుజరాత్ కంపెనీకి గులాంగిరి చేసి ఆ కంపెనీ అమూల్ కంపెనీకి కట్టబెట్టి ఈరోజు ఏ రకమైనటువంటి ప్రమాణాలను పాటించకుండా 5 ఏళ్ళ కావస్తున్న సమయంలో తూతూ మంత్రంగా దాన్ని ఒక ఒప్పందం ద్వారా అప్పగించడం జరిగింది. ఒక ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం జరిగింది. మరి మోసపోయామన్నటువంటి నిజం తెలుసుకున్నటువంటి రైతాంగం తిరిగి వాళ్ళకు ఓట్లేస్తారా? నా నియోజకవర్గంలో 2,20,000 ఓట్లున్నటువంటి ఈ నియోజకవర్గంలో 83,000 పైచిలుకు కుటుంబాలు జీవిస్తుంటే దాదాపుగా 70,000 కుటుంబాల వరకు కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో పాడిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి ఇంటికి మీరు గ్రామాల్లోకి వెళ్తే ప్రతి ఇంటికి ఎకరం పొలం ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రతి ఇంటి వద్ద ఒక ఆవు ఉంటుంది, పాలిచ్చే ఆవు ఉంటుంది. తగుదునమ్మా అని చివరి 4 నెలల కాలంలో నేను ఇచ్చిన మాటను అమలు చేస్తున్నానని చెప్పే ప్రయత్నం చేస్తే నమ్ముతారా? అంటే ఈ నియోజకవర్గంలో పరిస్థితులు మారుతున్నాయి. ప్రతి కుటుంబానికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల జరిగిన అన్యాయం చూసి, ఓహో, ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల మనము అతని యొక్క అనుభవాన్ని దృష్టిలో పెట్టుకోకపోవడం వల్ల జరిగిన పరిణామం ఇది అని గ్రహించినటువంటి దాదాపు సగానికి పైగా పాడిని నమ్ముకున్న, పాలనను అమ్ముకుంటున్న కుటుంబాలు ఏవి కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో లేవు. అంటే సుమారుగా 1,50,000 ఎకరాలలో
మామిడి పంట పండుతుంది. అంటే 1,500,000 ఎకరాల్లో నేరుగా 15 నుంచి 20,000 కుటుంబాలు, అత్యధిక శాతం రైతాంగం మామిడి పంట మీద వచ్చే దిగుబడి, దాని ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడి బతుకుతుంది. సార్ ఒక ప్రశ్న, 1,00,000 ఎకరాలు మీ పూతలపట్టు పరిధిలో ఉందండి అంత? ఒక పూతలపట్టు నియోజకవర్గం మాత్రమే నేను చెప్తాను. ఓకే, అంత అంత మామిడి ఎందుకంటే ఉపాధి హామీ, జాతీయ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత ప్రతి రైతుకి ఉచితంగా చెట్లు ఇవ్వడం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా చెట్లు ఇవ్వడం, అట్లాగే వాటికి సంబంధించి చెట్లు నాటుకోవడానికి కానీ, వాటిని పెంచుకోవడం కోసం కానీ, వాటికి అవసరమైనటువంటి నీటి ట్యాంకర్లు, ఒకవేళ బోర్లలో సౌకర్యం లేని వాళ్ళు నీళ్లు తోలుకున్నా కూడా వాటికి అయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ వేరుశెనగ వేయడం వల్లనో, లేకపోతే ఇతర వాణిజ్య పంటలు వేయడం ద్వారానో, ఎప్పుడు అది చేతికి పంట వస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వచ్చినా దానికి ఆ రోజు ధర ఉంటుందో లేదో తెలియదు. ఈ అభద్రతలోంచి మనకేదో మామిడి అయితే ఒక పంట ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి పెట్టుబడి తక్కువగా ఉన్నా కూడా ఆదాయం వస్తుంది అన్నటువంటి ఆలోచనతో వారందరూ కూడా మామిడి వైపు దృష్టి మరల్చి సాగుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఒకప్పుడు 60,000 నుంచి 70,000 హెక్టార్లు ఉన్నటువంటి ఈ సాగు పూతలపట్టు నియోజకవర్గం చిత్తూరు జిల్లాలో 1,500,000 ఎకరాలు, 1,500,000 హెక్టార్లలో, ఇందాక కరెక్షన్, 1,500,000 హెక్టార్లలో చిత్తూరు జిల్లాలో 1,500,000 హెక్టార్లలో మామిడి పంట సాగు అవుతుంది. అందులో అత్యధికంగా మా నియోజకవర్గం పూతలపట్టు నుంచి సాగవుతుంది. ఇటు యాదమరి, అట్లాగే బంగారుపాళ్యం, తవనంపల్లె, ఐరాల, పూతలపట్టు, ఈ 5 మండలాల్లో ఎక్కువ మంది రైతులకి మామిడి అంటే వారి పొలంలో ఎక్కువ మామిడి పంటను వేసుకొని వాటి నుంచి ఆదాయం తీసుకొని జీవించాలి, లేకపోతే దాని నుంచి ఇంకేదైనా కూడా చేసుకోవాలి. అయితే దురదృష్టం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న రోజుల్లో ఆ రోజు ఉన్నటువంటి ధర కన్నా అదనంగా 4 రూపాయలు చేర్చి రైతుకు మినిమం గ్యారంటీని కల్పిస్తూ ఏ ఏడాదికి ఆ ఏడాది రైతులకి మామిడి పంట చేతికొచ్చినప్పుడు సహాయం చేయడం జరిగింది. అయితే ఈ 4.5 సంవత్సరాల కాలంలో 4 పంటలు వచ్చాయి, సంవత్సరానికి ఒక పంటది. 4 సంవత్సరాల్లో ఏనాడు కూడా ఈ ప్రభుత్వం ఈ మామిడి రైతాంగానికి సంబంధించి జరిగిన నష్టానికి కానీ, వాళ్ళకి కలిగినటువంటి కష్టానికి కానీ ఎప్పుడూ కూడా ఏ రోజు కూడా ₹1 అదనపు సాయం ఇచ్చి కానీ, ₹1 అదనపు భరోసా ఇచ్చి కానీ ఆ కుటుంబాలకు కానీ, ఆ రైతాంగానికి కానీ చిన్నపాటి చేయూతను కూడా ఇవ్వలేదు. సో దీని కారణంగా అంటే ఆనాటి ప్రభుత్వాలు మన పంటకు నష్టం వచ్చినప్పుడు కానీ, లేకపోతే దిగుబడి వచ్చే సమయంలో ధర నిర్ణయించే విషయంలో కానీ, అంటే ఇక్కడ వ్యాపారస్తులు, అదేవిధంగా పరిశ్రమల యజమానులు, ఈ జిల్లాలో పల్ప్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఈ జిల్లాలో మామిడి పంట దిగుబడి ఎలాగ ఎక్కువ ఉంటుందో పల్ప్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. అట్లాగే మ్యాంగో సంబంధించినటువంటి ఆధారిత పరిశ్రమలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో పరిశ్రమల యజమానుల్ని, వ్యాపారస్తుల్ని, అదేవిధంగా రైతాంగాన్ని సమన్వయపరిచి అధికార యంత్రాంగం కానీ, ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ ఎప్పటికప్పుడు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. అంటే మార్చి నుంచి జూన్ వరకు కూడా ఈ సీజన్ ఉంటుంది. మార్చి ఏప్రిల్లో మొదలైతే ఏప్రిల్ నుంచి జూన్ వరకు కూడా 2-3 మాసాలు ఉంటుంది. 2-3 మాసాల్లో ఒక్క 10 రోజుల్లో ఆ పంట నమ్ముకోలేకపోతే ఎందుకు పనికిరాదు ఆ పంట? అంటే దాని యొక్క లైఫ్ స్పాన్, పంట చేతికొచ్చినాక 10 నుంచి 15 రోజుల రూప పంట దిగుబడి పక్వానికి వచ్చిన తర్వాత అమ్ముకోలేకపోయినా, వాటిని సరైనటువంటి ప్రాసెసింగ్ చేసుకునే యూనిట్లకి పంపించకపోయినా అది వ్యర్థమైపోతుంది. 1 సంవత్సరం కాలం వచ్చినటువంటి పంట వ్యర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వ్యాపారస్తులు చెప్పిన రేటుకో, పరిశ్రమలు చెప్పిన రేటుకో ఇచ్చుకోవడం, దాంట్లో వచ్చింది తృణోపనమో తీసుకొని తృప్తి పడడం తప్ప, నా పంట ఇది, నేను పండించిన పంట
నా కష్టార్జితానికి నేను ధర నిర్ణయిస్తానన్నటువంటి ఆ తృప్తి కానీ ఆ యొక్క హక్కు కానీ వాళ్ళకి లేకుండా చేసేసారు. సో దీని ద్వారా ఏం జరిగింది? దాదాపుగా 15 నుంచి 20 వేల కుటుంబాలు ఈరోజు ఎందుకు వెయ్యాలి జగన్కు ఓటు అన్నటువంటి ఆలోచనలో పడడం జరిగింది. ఒకవైపు దీంట్లో పాడి పంటలు పాడి అంటే ఆవులు పాల ద్వారా జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. సో ఇంచుమించు ఈ రెండుటి రేషియోనే మా నియోజకవర్గంలో ఎక్కువ ఉంటుంది. సో నెట్ట నిలువున మోసగింపబడినటువంటి ఈ జనం తిరిగి ఓట్లేస్తారని ఏ ఒక్కరైనా కూడా ఆలోచిస్తారా? మీ చెంప నియోజకవర్గంలో చెంప మీద కొట్టి బుగ్గ మీద ముద్దు పెడతానంటే వింటారా? అంటే నువ్వు ఎన్ని పథకాలు నెలకో 6 నెలలకో సంవత్సరానికో 1000-2000 ఇచ్చిన జీవనాధారం మీద దెబ్బ కొడితే వాళ్ళు దాన్ని సహిస్తారా? అంటే 30,000 మెజారిటీని ఎలా అధిగమిస్తారన్నారు కదా, 30,000 మెజారిటీ వీళ్ళిచ్చిందే కదా, మరి వీళ్ళు తిరిగి ఎలా నమ్ముతారు అతన్ని? ఇప్పటికే నిన్నెలా నమ్మాలి జగన్ అంటున్నారు.